నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆయన అభివృద్ధి జపమే చేస్తారు, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయలేరు, సాధ్యం కాని హామీలిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ గగ్గోలు పెట్టింది అపోజిషన్. కానీ ఫస్ట్ టైం టీడీపీ హిస్టరీలోనే కాదు, సీఎంగా చంద్రబాబు ట్రాక్ రికార్డులోనూ ఈసారి సంక్షేమానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. పలానా స్కీమ్ అమలు అంత ఈజీ కాదు, ఏం చేసినా ఇంప్లిమెంట్ చేయాలని భావించిన పథకాల్ని కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నారు చంద్రబాబు. వైసీపీ అస్త్రాలన్నింటినీ వరుస పెట్టి లాగేసుకుంటున్నారా? సంక్షేమం విషయంలో అపోజిషన్ కు వాయిస్ లేకుండా చేస్తున్నారా? వైసీపీ అస్త్రాలను చంద్రబాబు లాగేసుకుంటున్నారా? సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి? జనాలను ప్రభావితం చేసే స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్. ఇప్పటికే తల్లికి వందనం అమలు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ. అక్రమ అరెస్టులు, శాంతి భద్రతలు అంటూ వైసీపీ సరికొత్త గళం. అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు బ్యాలెన్స్ చేస్తున్నారా? అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నారు. చంద్రబాబు అంటే ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే అని ఉండే ట్యాగ్ లైన్ ను మార్చేస్తున్నారు. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండూ చేస్తా అంటున్నారు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాను అని చేతలతో ప్రూవ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అపోజిషన్ విమర్శలకు అమలుతోనే సమాధానం చెప్తూ వస్తున్నారు. అసలు అమలు చేయలేరు, సాధ్యం కాదు, ఖజానా ఖాళీగా ఉంది. ఈ స్కీమ్ అమలు చేయాలంటే అన్ని కోట్లు కావాలి, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మినా సరిపోవు అంటూ ఎక్కడా లేని లెక్కలన్నీ వేసింది అపోజిషన్. పైగా బాబు అంటే అభివృద్ధి పేరుతో కాలం వెళ్లదీస్తారు తప్ప సంక్షేమం జోలికి వెళ్లరు అని, పేదోడికి సాయం చేయడం ఆయన డిక్షనరీలోనే లేదని గాయగత్తరలేపింది వైసీపీ. కానీ తనకంటూ ఓ స్టైల్ ఉందని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తన స్పెషాలిటీ అంటూ సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ హిస్టరీలోనే అతిపెద్ద సంక్షేమ పథకం తల్లికి వందనం స్కీమ్తో ప్రతి ఇంటికి చేరువైంది కూటమి సర్కార్. ఆ తర్వాత అమలు సాధ్యం కాదని, రైతులకు సాయం చేయలేరని నమ్ముకున్న వైసీపీకి మరోసారి షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏకంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసి రైతు రాజ్యంగా చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే పెన్షన్ను 4,000కు పెంచి ప్రతి నెల ఫస్ట్నే ఇస్తున్నారు. ఈ 3 స్కీమ్స్ విషయంలో అపోజిషన్తో పాటు అందరి అంచనాలను చంద్రబాబు తలకిందులు చేశారని చెప్పాలి. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లిచ్చి పేదలకు దగ్గరైంది కూటమి సర్కార్. ఇక తల్లికి వందనమే తమ ఆయుధం అనుకున్న వైసీపీకి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ తో తన 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూపించారు చంద్రబాబు. నీకు 15, నీకు 15, నీకు 15 అంటూ వైసీపీ అధినేతతో సహా ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు ఆన్సర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. ట్రోలింగ్స్ కు, అపోజిషన్ అటాక్ కు అసలు సిసలు సమాధానం స్కీమ్ అమలుతోనే ఇచ్చినట్లయింది. అయితే సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చెయ్యరు, ఆయనకు ఆ ట్రాక్ రికార్డ్ అన్నది లేదంటూ విపక్ష వైసీపీ పదే పదే చేసిన విమర్శలకు సరైన బదులునే చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు. దేశంలోనే ఎక్కడా ఎవరూ చేయని విధంగా, ఆ మాటకు వస్తే టీడీపీ చరిత్రనే తిరగరాసేలా పెద్ద పెద్ద స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. మామూలుగా అయితే అధికార పక్షం హామీలు అమలు చేయకపోతేనే అపోజిషన్ కి అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అలా చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమకు ఈజీగా దొరికిపోతారు అనుకున్న వైసీపీకి ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ తో జలకిస్తున్నారు చంద్రబాబు. అభివృద్ధికే బాబు అంబాసిడర్ అని అనుకునే వారికి సంక్షేమానికి కూడా తాను అసలైన చిరునామా అని అనిపించుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షానికి ఎజెండా లేకుండా అస్త్రాలన్నింటినీ లాగేసుకుంటున్నారు చంద్రబాబు. దీంతో వైసీపీ కూడా రూటు మార్చిందంటున్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదన్న విమర్శల కంటే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, రాజకీయంగా వేధిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని వైసీపీ కొత్త రాగం అందుకుందన్న టాక్ వినిపిస్తుంది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవల స్కీమ్ల అమలుతో కూటమి సర్కార్పై పాజిటివ్ టాక్ పెరుగుతుందనే చెప్పొచ్చు. అసలు ఇవ్వరు అన్న ప్రచారం నుంచి ఇస్తారన్న ప్రచారం దాకా ఇచ్చే వరకు తీసుకొచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయంటున్నారు. దీంతో వైసీపీ మరో దారిలో కూటమిని పబ్లిక్ లో నెగటివ్ చేసే స్కెచ్ వేసిందన్న టాక్ నడుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం సంక్షేమానికి ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేశారన్న చర్చ అయితే నడుస్తోంది. స్కీమ్ల విషయంలో జనం నుంచి వ్యతిరేకత రాకముందే ఓ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇక చంద్రబాబుకు ఆల్రెడీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరు ఉండనే ఉంది. అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్ల ఇంప్లిమెంట్ లో లూప్ హోల్స్ వెతికే పనిలో పడింది.